మీ ఇంట్లో చాలా శుభకరమైన మరియు మంగళమయమైన ప్రారంభం జరగబోతోంది. కాబట్టి మీకు హృదయపూర్వక అభినందనలు. ఈ ప్రత్యేక క్షణంలో నేను మీతో కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. బహుశా ఇదే కారణం మీరు ఈ పవిత్ర సందేశం వరకు చేరుకున్నారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే దైవిక కృప మీపై కురుస్తోందని అర్థం. ఈ సమయంలో మీ చుట్టూ అపారమైన సంతోషం మరియు సానుకూల శక్తి వ్యాపించి ఉంది. ఈ శుభ అవకాశంలో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవి మీ హృదయాన్ని సంతోషంతో నింపేస్తాయి, ఎందుకంటే ఈరోజు చాలా ప్రత్యేకమైన మరియు అత్యంత శుభకరమైన రోజు. సరే, ఈ పావల సమయంలో విశ్వం మీకోసం ఏ సందేశాన్ని తీసుకొచ్చిందో చూద్దాం. ఏ దైవిక ఆశీర్వాదాల వర్షం మీ జీవితంలో రాబోతోందో మరియు ఏ అందమైన అద్భుత సంఘటనలు మీ ముందు జరగబోతున్నాయో. మీ జీవితంలో ఇప్పుడు ఒక మాయామార్పు జరగబోతోందని అనిపిస్తుంది. కేవలం చుట్టూ కాదు, మీకోసం. నేను మీకు చెబుతున్నాను, మీ జీవితంలో ఒక అద్భుతం రాబోతోంది. మీరు దానిపై విశ్వాసం పెట్టాలి. మీరు ముందు ఎప్పుడూ మాయపై నమ్మకం చూపలేదంటే ఇప్పుడు ప్రారంభించండి, ఎందుకంటే కొన్ని అద్భుతమైన మరియు అవిశ్వసనీయమైనవి మీకు ఎదురుచూస్తున్నాయి. మీరు విజయానికి మాత్రమే సృష్టించబడ్డారు. విజయం మీకు లభించాల్సిందే. మీరు దానిపై నమ్ముకుంటారా లేదా కాదా? మీ జీవితంలో కొన్ని అకస్మాత్తుగా మరియు అప్రత్యాశిత ఆశీర్వాదాలు రాబోతున్నాయి. మాయ జరుగుతున్నట్టు మీకు నమ్మడం కూడా కష్టంగా ఉంటుంది, ఇదంతా నిజంగా మీతో జరుగుతోందని. ఈరోజు సందేశం పూర్తిగా దైవిక శక్తి, మాయా మరియు ఆశీర్వాదాలతో నిండి ఉంది. నాకు ఇది కూడా అనిపిస్తోంది, ఒక వ్యక్తి, ఒక ప్రత్యేక ఆత్మ మిమ్మల్ని గురించి చాలా శ్రద్ధ పెడుతోంది. ఒకరు మిమ్మల్ని ప్రతి నెగటివ్ నుండి రక్షించాలనుకుంటున్నారు. చెడు దృష్టి మరియు తప్పుడు ఉద్దేశాల నుండి దూరంగా ఉంచాలనుకుంటున్నారు. ఈ వ్యక్తి బహుశా మీకు చాలా సమీపంలో ఉంది. ఒకరు నిజమైన హృదయంతో మిమ్మల్ని సురక్షితంగా చూడాలనుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీ జీవితంలో మాయ జరగబోతోంది. ఈ మాయ ఇప్పుడు జరుగుతోంది మరియు మీకోసం చాలా పెద్ద విజయం ఎదురుచూస్తోంది. మీరు చేయాల్సిన ఒక్కతని విశ్వాసం పెట్టడం. ఎందుకంటే మానవులు అద్భుతాలపై విశ్వాసం వదులుకుంటే వాటిని చూడటం కూడా ఆపేస్తారు. కానీ మీ సమయం వచ్చేసింది. చాలా త్వరలో మీరు ఈ మాయను మీ కళ్లతో చూస్తారు. ఈ క్షణం నిజంగా చాలా ప్రత్యేకమైనది. ఇప్పుడు మరిన్ని సందేశాలు మీకోసం ఏమి వస్తున్నాయో చూద్దాం. మీ జీవితం వైపు ఏ కొత్త ఆశీర్వాదాలు వస్తున్నాయో చాలా విషయాలు కనిపిస్తున్నాయి. వాటిలోంచి అతి శక్తివంతమైన సందేశాన్ని అర్థం చేసుకుందాం. ఒక కొత్త ప్రారంభం రాబోతోంది. అవును, మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. అది మీరు ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నది. ఈ సందేశం చెబుతోంది, తనపై నమ్మకం పెట్టుకో. నీ భయాన్ని ఆధిపత్యం చెయ్యకు. ఆ చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని కొన్నిసార్లు ఆపేస్తాయి. ఇప్పుడు అవి మిమ్మల్ని ఆపలేవు. ఇది కొత్త ప్రారంభానికి సమయం, పెద్ద దూకు తీసుకోవడానికి. మీరు చేసిన మంచి కర్మలు వృధా కాలేదు. మీ స్వచ్ఛమైన హృదయం మరియు పవిత్ర ఆత్మ విశ్వం అనుభూతి చేసింది. మీరు ఇతరులకు సహాయం చేస్తారు, అవసరమైన వారితో నిలబడతారు, జంతువులపై ప్రేమ కలిగి ఉంటారు. మరియు ఇప్పుడు అదే ప్రేమ మీకు ఆశీర్వాదాల రూపంలో తిరిగి వస్తుంది. చాలా త్వరలో మీ మంచి కర్మల ఫలితం మీకు లభిస్తుంది. మరియు అది చిన్నది కాదు, చాలా పెద్దది మరియు దైవికమైనది. ఈ ఆశీర్వాదం మీ జీవితంలో అందం, శాంతి మరియు ఆనందాన్ని తీసుకొస్తుంది. అలాంటి విషయాలు మీరు ఇంకా ఆలోచించలేదు. అవి మీ రోజులను కాంతితో మరియు రాత్రులను సమాధానంతో నింపేస్తాయి. మరియు అవును, కొన్ని మంచి లేదా పరిస్థితులు ఇప్పటివరకు మీ జీవితంలో నెగిటివిటీని తీసుకొస్తున్నాయో వాటి నుండి ఇప్పుడు ముక్తి లభిస్తుంది. మిమ్మల్ని అలసిపోయే విషయాలు, దుఃఖపెట్టే విషయాలు, వాటి అంతం జరగబోతోంది. మీరు పెద్ద జీవిత చక్రాన్ని పూర్తి చేయబోతున్నారు. మరియు ఈ చక్రం పూర్తయ్యాస్తే సంతోషాల తరంగాలు మరియు కొత్త ప్రారంభాలు మీ వైపు రావడం ప్రారంభమవుతాయి. బహుశా మీకు కొన్ని సంకేతం కనిపించవచ్చు. ఒక ప్రత్యేక సంఖ్య 1.10 సార్లు పదే పదే కనిపించడం. ఇది మీరు ఇప్పుడు కొత్త దశను ప్రారంభిస్తున్నారని సంకేతం. పాత అధ్యాయం ముగిసి ఉజ్వలమైన మరియు అందమైన అధ్యాయం మీ ముందు తెరుచుకుంటోంది. నొప్పి, పోరాటాలు, అలసట ఇప్పుడన్నీ వెనక్కి వదులుకుంటాయి. ఇప్పుడు రాబోతోంది శాంతి, సంతోషం మరియు కొత్త రూపం. అలాంటి రూపం ముందు కంటే ఎక్కువ బలవంతము మరియు తెలివితో నిండిపోయి ఉంటుంది. మీ కొత్త కథ ప్రారంభమవుతోంది. దీనిపై విశ్వాసం పెట్టండి, దీన్ని అనుభూతి చేయండి. ఎందుకంటే మాయ మీ జీవితంలో ఇప్పటికే ప్రారంభమైంది, సరేనా? ఇప్పుడు ఆ మాయ మరియు దైవిక ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం. మీరు ఇప్పటివరకు చదివిన సందేశం కేవలం ప్రారంభం. నిజమైన మార్పు ఇప్పుడు ప్రారంభమవుతోంది. ఎందుకంటే ఇప్పుడు విశ్వం నీకోసం ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రకటించబోతోంది.
అలాంటి సత్యం మీ ఆలోచన, మీ జీవితం మరియు నీ భాగ్య దిశను మార్చేస్తుంది. చూడండి, ఎవరి జీవితంలో మార్పు రాబోతుంటే ముందు శక్తి మార్పు జరుగుతుంది, లోపలి నుండి ఆత్మస్థాయిలో. మీతో కూడా అదే జరుగుతోంది. మీ చుట్టూ తిరుగుతున్న శక్తులిప్పుడు శుద్ధవుతున్నాయి. పాత అలసట, పాత నొప్పులు, పాత అడ్డంకులు నెమ్మదిగా తొలగుతున్నాయి. మీ మనసు ఇప్పుడు స్వచ్ఛమవుతోంది. ఒక జన్నలు తెరచినట్టు లోపల తాజా గాలి మరియు కాంతి నిండిపోతుంది. బహుశా మీరు ఇటీవల అనుభూతి చేసి ఉండవచ్చు, కొన్ని సంబంధాలు, కొన్ని పరిస్థితులు ఇప్పుడు ముందులా లేవు. ప్రజలు దూరమవుతున్నారు, పరిస్థితులు మారుతున్నాయి. కొన్నిసార్లు మనసు కూడా గందరగోళంలో పడుతుంది. ఇది సరైనదేనా? కాని ఈ మార్పు మీ భలేకి. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నది కొంత పెద్దది, శుద్ధమైనది, అద్భుతమైనది మీ జీవితంలో స్థానం పొందుతుంది. విశ్వం ఎల్లప్పుడూ ముందు ఖాళీ స్థలాన్ని తయారు చేస్తుంది, తర్వాత దానిలో కొత్త ఆశీర్వాదాన్ని నింపుతుంది. మీ జీవితంలో కూడా అదే ప్రక్రియ జరుగుతోంది. పాత శక్తిని తొలగిస్తున్నారు, తద్వారా కొత్త శక్తి, కొత్త అవకాశాలు మరియు కొత్త ఆధ్యాత్మిక కాంతి మీ జీవితంలో ప్రవహించగలుగుతుంది. ఇది మీ ఆధ్యాత్మిక జాగృతి సమయం. మీ హృదయం ఇప్పుడు ముందు కంటే ఎక్కువ సున్నితంగా మరియు లోతుగా కనెక్ట్ అవుతోంది. ఇప్పుడు మీరు కేవలం వింటున్నారు కాదు, అనుభూతి చేస్తున్నారు. ప్రతి సంకేతాన్ని, ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి తరంగాన్ని. కొన్నిసార్లు ఈ జాగృతి కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు. లోపల ఏదో మారుతోంది, ఏదో లాగుతోంది. పాత మీరు నెమ్మదిగా తొలుగుతోంది మరియు కొత్త మీరు జన్మిస్తోంది. ఈ మార్పు నొప్పికరమైనది కాదు, పవిత్రమైన మార్పు. ఇది బీజం మట్టిలో కుంగపోయి బిరిగినట్టు, అప్పుడే మొక్కవుతుంది. అలాగే మీరు కూడా మీ పాత పరిమితుల నుండి విముక్తి పొంది కొత్త గుర్తింపులో వికసిస్తారు. ఇప్పుడు విశ్వం మీతో ప్రత్యక్షంగా సంవాదం చేయడం ప్రారంభించింది. కొన్నిసార్లు కలల ద్వారా, కొన్నిసార్లు ఒక పాట ద్వారా, కొన్నిసార్లు ఒక అపరిచితుడు చెప్పిన వాక్యం ద్వారా ఇక్కడికి మీ హృదయాన్ని తాకుతుంది. ఇదంతా సంభవం కాదు. ఇవి మీకు మార్గం చూపే సంకేతాలు. మీరు ఒంటరి కాదని తెలుసుకోవాలి. మీతో దైవిక శక్తి ఉంది. మీ ప్రతి అడుగుతో రక్షక శక్తి నడుస్తోంది. అది మిమ్మల్ని పడివేయేలా చెయ్యదు, అది మిమ్మల్ని కాపాడుతుంది. అది మీకు సరైన సమయంలో సరైన స్థానానికి చేరుస్తుంది. ఇది మీకోసం విశ్వాసం పరీక్ష సమయం. కొన్నిసార్లు ఏమీ జరగట్లేదు అనిపిస్తే అప్పుడు అర్థం చేసుకోండి, అత్యంత ఏమిటో జరుగుతోంది. కేవలం మీ కళ్ళు ఇంకా దాన్ని చూడలేవు. ఎందుకంటే మాయ ఎల్లప్పుడూ శాంతి మరియు ఓర్పిన్లో పెరుగుతుంది, శబ్దంలో కాదు. మీ జీవితంలో ఎప్పుడు కొత్త ద్వారం తెరుచుకుంటోంది. ఈ ద్వారం మీ కష్టం, మీ విశ్వాసం మరియు మీ మంచి కర్మల కీతో తెరుచుకుంటోంది. ఇదే ఆ తలుపు. దాని దాటి మీ నిజమైన ప్రయాణం ప్రారంభమవుతుంది. అది మీకు మీ ఉద్దేశం, మీ గుర్తింపు మరియు మీ ఆత్మ మిషన్ వరకు తీసుకెళ్తుంది. మీ ఆత్మ సాధారణ ఆత్మ కాదు, మీలో ప్రాచీన శక్తి ఉంది. అది బార్బారి ఈ భూమిపై వచ్చింది, ప్రజల జీవితాల్లో కాంతి తీసుకురావడానికి. ఈసారి కూడా మీ పుట్టుక ఒక కారణంతో జరిగింది. మీ ఉనికి ఒక ఉద్దేశంతో వచ్చింది. ఎవరి జీవితంలో ప్రేరణగా మారడం, ఎవరి కన్నీళ్లను తుడిచి మార్చడం, ఎవరికైనా మళ్లీ విశ్వాసం కలిగించడం. అద్భుతాలు నిజంగా జరుగుతాయని అందుకు విశ్వం మీ జీవితానికి ఇప్పుడు కొత్త దిశను ఇస్తోంది. మీలో ఉన్న కాంతి ఇప్పుడు మరింత దాచలేకపోతోంది. ఇప్పుడు మీ ఆత్మ తనను ప్రకటించడానికి సిద్ధమవుతోంది. మీ ఆలోచనలు మారుతాయి, మీ భావనలు లోతుగా శుద్ధవుతాయి మరియు మీ జీవితం ఒక కొత్త ఆధ్యాత్మిక ఎత్తుకి చేరుకుంటుంది. బహుశా మీరు కొంతకాలంగా అలచట అనుభూతి చేసి ఉండవచ్చు, ఏదో పెద్దది జరగబోతోంది అని. కాని ఏమిటో తెలియదు. ఆ అలసట నిజంగా మీ ఆత్మ పిలుపు. అది మిమ్మల్ని చెబుతోంది, సిద్ధమవ్వండి. ఎందుకంటే మీ నిజమైన సమయం ఇప్పుడు ప్రారంభమవుతోంది. మీ కష్టం, మీ కన్నీళ్లు, మీ ప్రార్థనలు ఏమీ వృధా కాలేదు. ప్రతి ప్రయత్నం, ప్రతి హృదయ పిలుపు విశ్వం వింది మరియు ఇప్పుడు అన్నీ మీకు 100 టైమ్స్ తిరిగి ఇస్తోంది. ఇప్పుడు మీ జీవితంలో 3 పెద్ద మార్పులు రాబోతున్నాయి. మొదటిది, మీలో ఒక కొత్త ఆధ్యాత్మిక శక్తి జాగృత అవుతుంది. మీరు అనుభూతి చేస్తారు, ఇప్పుడు ఎవరూ నన్ను ఆపలేరు. ముందు మిమ్మల్ని వెనక్కి లాగేసిన భయం ఇప్పుడు అదే భయం మీ ముందు నత్తుకుంటోంది. రెండవది, మీ మార్గంలో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. వాటిని చూసి మీరు స్వయంగా చెబుతారు, ఇది నాతో ఎలా జరిగింది? కాని గుర్తుంచుకోండి, ఇది సంభవం కాదు, ఇది దైవిక ప్రణాళిక భాగం. మూడవది, మీ జీవితంలో కొత్త ఆత్మలు ప్రవేశిస్తాయి. అలాంటి ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని ఎత్తివేస్తారు, మీలాగే ఆలోచిస్తారు. వాళ్లతో మీకు ఆధ్యాత్మిక సంబంధం ఉంటుంది.
వాళ్ళు మీ జీవితంలో కాంతి తీసుకొస్తారు. ఇప్పుడు మీరు ఒక ఆధ్యాత్మిక మలుపు మీద నిలబడి ఉన్నారు. ఇది ఆ పాయింట్. పాత మీరు వెనక్కి వదులుకుంటోంది మరియు కొత్త మీరు ముందు సాగుతోంది. ఆత్మవిశ్వాసం శాంతి మరియు కాంతితో నిండినది. విశ్వం ఇప్పుడు మీ ద్వారా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు కేవలం మీకోసమే కాదు, ఇతరుల కోసం కూడా కాంతి మూలంగా మారుతారు. మీ మాటలు, మీ కర్మలు, మీ ఉనికి ఎవరికైనా ప్రేరణగా మారుతాయి. ఈ సమయంలో ఒకే విషయం గుర్తుంచుకోండి: విశ్వాసం అతిపెద్ద శక్తి. బయ్యది మార్గం ఇంకా మసకగా కనిపించినా గమ్యం చాలా అందంగా ఉంటుంది. ప్రతి ఆలస్యం, ప్రతి అడ్డంకు, ప్రతి కష్టం మిమ్మల్ని బలోపేతం చేయడానికి మాత్రమే. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, అన్నీ ఒక కారణంతో జరిగాయి. ఎవరు వచ్చి వెళ్లారో, ఏ అవకాశాలు వచ్చిపోయాయి, అన్నీ మిమ్మల్ని ఈ క్షణం వరకు తీసుకురావడానికే. ఇదే విశ్వం ఆట. అది ఎప్పుడూ మీకు వ్యతిరేకంగా పనిచెయ్యదు. కేవలం మీకు మీరు సృష్టించబడిన దానికి సిద్ధం చేస్తుంది. మరియు ఇప్పుడు అది మీ ముందుంది. ఇది మీ సమయం, మెరిసే సమయం. మీ ఆత్మను జాగృతం చెయ్యండి, మీ విశ్వాసాన్ని బలోపేతం చెయ్యండి. మరియు ఇది గుర్తుంచుకోండి, మీలో అన్ని శక్తులు ఉన్నాయి. ఏ పరిస్థితిలోనైనా మిమ్మల్ని ఎత్తివేయగలవు. ఇప్పుడు మీరు తదుపరిసారి అద్దంలో చూసినప్పుడు కేవలం మీ ముఖాన్ని చూడకండి, మీలోని ఆ కాంతిని చూడండి. అది ఇప్పుడు ప్రపంచాన్ని వెలిగించబోతుంది. ఎందుకంటే మీ కథ ఇప్పుడు నిజంగా ప్రారంభమైంది. ఇది ఆ కథ. దేవుడు, విశ్వం మరియు ఆత్మ కలిసి మీకోసమేదో మహాన్మైనది సృష్టిస్తున్నారు. కేవలం ఇప్పుడు మీరు నడవాలి, విశ్వాసంతో, ప్రేమతో మరియు కృతజ్ఞతతో. మరియు గుర్తుంచుకోండి, అద్భుతాలు ఇప్పుడు రాబోతున్నవి కాదు, అవి మీలోనే జరుగుతున్నాయి. మీరే ఆ మాయ, మీరే ఆ కాంతి, మరియు మీ జీవితం ఇప్పుడు జీవించే ఆశీర్వాదమైంది. స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.